ముంబైని కుంభముంచిన సూర్య. IPL 2026 లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చావో రేవో లాంటి పోరులో ముంబై ఓటమి పాలైంది. ఈ ఒక్క ఓటమితో అటు ముంబై ఇండియన్స్ తో పాటు ఇటు లక్నో సూపర్ జైంట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. గెలుపు ముంగిట బోల్తా పడిన ముంబై జట్టు వరుసగా మరో సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరలేక అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ ఉత్కంఠభరిత మ్యాచ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 167 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీని ముంబై బౌలర్లు కట్టడి చేసినప్పటికీ ఆఖరి ఓవర్లో సీన్ రివర్స్ అయింది. చివరి ఓవర్లో ఆర్సీబీ గెలుపునకు 15 పరుగులు అవసరమైన వేళ తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. నాణ్యమైన స్పిన్నర్ గజన్ఫర్ అందుబాటులో ఉన్న అనుభవం లేని రాజ్ బవాకు బంతినిచ్చి స్కై మూల్యం చెల్లించుకున్నాడు. ఒత్తిడికి లోనైన బవా ఆ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేసి ముంబై కొంప ముంచాడు. చివరి ఓవర్లో రాజ్ బవా వరుసగా ఎక్స్ట్రాలు ఇస్తూ ఆర్సీబీ పని సులువు చేశాడు. ఇదే అదనుగా భువనేశ్వర్ కుమార్ కీలకమైన 4వ బంతికి సిక్సర్ బాదడంతో ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమైన దశలో రసిక్ సలాందార్ కొట్టిన బంతిని బవా ఆపలేకపోయాడు. దీంతో రసిక్ 2 పరుగులు పూర్తి చేసి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో చేసిన ఈ ప్రయోగం విమర్శల పాలవుతుంది. ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాలతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటి నుండి జట్టుకు ఏది కలిసి రావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడడంతో గత 2 మ్యాచ్లుగా స్కై పగ్గాలు చేపట్టినప్పటికీ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇప్పుడు పట్టికలో అట్టడుగున ఉండడం విశేషం. చూసారుగా, ఒకే ఒక్క నిర్ణయం ముంబై ఇండియన్స్ ఆశలను ఎలా సమాధి చేసిందో. ఆర్సీబీ అద్భుత పోరాటంలో ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవగా ముంబై మాత్రం ఇంటి దారి పట్టింది. మరి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? రోహిత్ శర్మ ఉంటే ఫలితం వేరేలా ఉండేదా? కామెంట్ చేయండి.